గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈ వీడియో దేనికోసమో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే అర్థమైపోతుంది. సో ఈరోజైతే షాపింగ్ ఉంది, రేపు నా బర్త్డే. సో ఒక చిన్న వ్లాగ్లా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. సో షాపింగ్కి వెళ్దామనే లోపే చూసారు కదా వెదర్ ఎలా మారిపోయిందో. ఫుల్ గాలి, వర్షం కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ లైక్ మా ఇల్లు జూడియోకి దగ్గరే కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోయామన్నమాట. సో నాకైతే పర్సనలీ కలెక్షన్ బాగా నచ్చింది. విజయనగరంలో ఉంటే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను చిన్న క్లిప్స్ అది యాడ్ చేస్తున్నాను అనమాట. సో నా బర్త్డేకి కాబట్టి టూ హెవీ కాదు, అలానే లైక్ డైలీ వేర్లా కాకుండా ఏదైనా ఆప్షన్ చూద్దామని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా. చూద్దాం ఏదైనా సెట్ అవుతుందో అవ్వదో. వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగుంది అనిపించింది ట్రెడిషనల్ వేర్ కన్నా ఇక్కడ. సో నేనేం పర్చేస్ చేశానో కూడా క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో వెస్ట్రన్ వేర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ లేదంటే కార్డ్ సెట్స్ కానీ ఇక్కడ ట్రై చేయొచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంది. చిన్నప్పుడు బర్త్డేస్ మీద ఉండే అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు అస్సలు లేదు. ఏదో కొత్త డ్రెస్ ఉండాలి కాబట్టి ఊరికనే అలా వచ్చాము. సో మమ్మీ కూడా వచ్చింది నాతో పాటు. నన్ను రికార్డ్ చేయకు అని చెప్పేసి అంటుంది, కానీ ఆబ్వియస్లీ ఊరుకుంటామా, రికార్డ్ చేస్తాను. సో చిన్నప్పటి నుంచి మా బర్త్డేస్ చాలా సింపుల్గా ఉంటాయి. సో ఈ వీడియో కూడా రియాలిటీలో ఏమైందో అదే పెడుతున్నా. సో ఇప్పుడిప్పుడే కేక్ కటింగ్స్ అవి చేసుకుంటున్నాం, కానీ స్కూలింగ్ ఇంటర్ అప్పుడు అయితే అవి కూడా ఉండేవి కాదు. కానీ అప్పుడు బర్త్డే డ్రెస్ వేసుకొని చాక్లెట్స్ స్కూల్కి తీసుకెళ్ళి పంచితే అసలు ఆ కిక్కే వేరు. బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు, ఎందుకంటే కాబట్టి ఆబ్వియస్లీ సమ్మర్ హాలిడేస్లో ఉండేవాళ్ళము. అండ్ నాకు ఆ ఛాన్స్ స్కూలింగ్లోని రాలేదు, ఇంజనీరింగ్లో కూడా రాలేదు. కాకపోతే ఇంజనీరింగ్ అప్పుడు ఫ్రెండ్స్తో రెస్టారెంట్స్కి వెళ్ళడం, మంచిగా డ్రెస్అప్ అయ్యి అవి చేసేవాళ్ళం. కానీ ఇలా క్లాస్లో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రం అవి ఉండేవి కావు. సో కొన్ని కుర్తీస్ అండ్ ఫ్రాక్స్ అయితే ట్రై చేశాను పిక్ చేసుకోవడానికి. అంటే ఒకేసారి ట్రై ఆన్ హాల్ చేయొచ్చు కదా అని చెప్పి పిక్ చేసుకొని ఇంకా ట్రయల్ రూమ్కి అయితే వెళ్ళాను. చూస్తున్నాను ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో అని. సో ఓకేగా అనిపించాయి ట్రెడిషనల్ వేర్స్ అయితే. వెస్ట్రన్ వేర్ ఇంకా బాగుంది అనిపించింది నాకైతే బాగా. సో కొన్ని ట్రై చేశానని చెప్పాను కదా, ఎలా వచ్చిందో చూద్దాము. సో ఇదైతే ఫస్ట్ వన్ నేను ట్రై చేశాను. ఇక్కడైతే కొంచెం వైట్గా కనిపిస్తుంది, కానీ బయట అయితే అది బీచ్ కలర్ అనమాట. ఓకేగా అనిపించింది. మమ్మీకి అది ఎక్కువ నచ్చింది, కానీ నాకు ఓకేగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింటెడ్లో బ్లూ కలర్ వచ్చింది ఫ్లవర్స్తో. నాకు ఇది బాగానే అనిపించింది, బట్ బర్త్డే అటైర్ లాగా లేదు కాబట్టి లైట్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా మంచి ఫ్లోరల్ ప్రింటెడ్. డైలీ వేర్కి కానీ షాపింగ్స్కి, గ్రాసరీ షాపింగ్స్కి, ఇంకేదైనా షాపింగ్స్కి కానీ ఇది వేసుకోవడానికి బాగా కంఫర్టబుల్ అనిపించింది. బట్ కాకపోతే యాజ్ అ సెట్ బర్త్డే అటైర్ అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇది కూడా వెరీ క్యాజువల్ వేర్కి, ఇంకా నార్మల్గా తర్వాత కుర్తీస్ పనికి వస్తాయంటే ఇలాంటి ఆప్షన్స్ తీసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ వెతికాను అనమాట. నాకు ఎందుకో వెస్ట్రన్ వైపే వెళ్ళింది. కాకపోతే వెస్ట్రన్ వేర్ నాకు తెలిసి బర్త్డే అప్పుడు వేసుకుంటానో లేదా ఇంకా ఐడియా లేదు. అండ్ ఇదొక ఫ్లోరల్ ప్రింటెడ్ డ్రెస్ అయితే ట్రై చేశాను, లాంగ్ ఫ్రాక్ లాంటిది, మ్యాక్సీ టైప్ లాగా. ఇది మంచి ట్రాపికల్ వైబ్ వచ్చింది అనిపించింది, సమ్మరీ వైబ్ వచ్చింది. మంచి వెకేషన్స్కి వాటికైతే బాగుంటుంది. బట్ నాకు ఎందుకో కొంచెం క్లీవేజ్ దగ్గర అంత లూజ్గా అనిపించింది అనమాట, అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో నేను ఇంకోటి ట్రై చేశాను. ఇదైతే ఓవరాల్ డ్రెస్ అయితే చాలా బాగుంది, కానీ ఐ డెంట్ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. సో ఇంకో ఆప్షన్ అయితే ట్రై చేశాను, విచ్ ఈజ్ పేస్టల్ పింక్ టైప్లో ఉంది. ఇది నాకు ఇదైతే ఇంకా బాగుంది అనిపించింది. కంఫర్టబుల్గా ఉంది, బ్రీతబుల్గా ఉంది, మంచి కాటన్ మెటీరియల్ లాగే అనిపించింది. ఇది వెకేషన్స్కి వాటికి కూడా పనికొచ్చేలాగా చూస్తున్నాను అనమాట ఆప్షన్. సో ఇదొకటి నేను చూస్ చేసుకున్నా. సో మోస్ట్లీ ఇదే తీసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాము, ఇంకా ఆప్షన్స్ వేరే ట్రై చేస్తున్నా. అంటే క్రాప్ టాప్స్ లాంటివి కూడా ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కొన్ని బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నాకైతే బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అనిపించింది.
నేను ఇంత కలెక్షన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయనగరంలో. అండ్ దిస్ ఈస్ అనదర్ టాప్ విచ్ ఐ ట్రైడ్. నాకైతే ఇది చాలా ప్రెట్టి అనిపించింది. ఫస్ట్ చూడగానే నాకు ఇదే ట్రై చేయాలనిపించింది. నేను ఆ రోజు నాకు తెలిసి వైట్ జీన్సే వేసుకున్నా. సో ఇది పర్ఫెక్ట్ సెట్ అయ్యిందనమాట వైట్ జీన్స్ మీద. చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్ ఆర్ నాట్, బట్ చిన్న పింక్ ఫ్లవర్స్ వచ్చింది. అండ్ కలర్ వచ్చేసి లైట్ పేస్టల్ పింక్, వెరీ లైట్ పేస్టల్ పింక్ అనమాట టాప్. అండ్ దిస్ ఈస్ అన్ అదర్ వన్ విచ్ ఐ ట్రైడ్. ఇది వచ్చేసి ట్యూబ్ టాప్ లాగా అనమాట. ట్యూబ్ టాప్ కాదు, లైక్ ఫుల్ లెంత్ లా వచ్చింది. అండ్ దాని మీద ష్రగ్ లాంటిది, అంటే ఇఫ్ సమ్మన్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ పైన ష్రగ్ వేసుకునేది లాగా ఉంది. కాకపోతే నాకు బాగా టైట్గా అనిపించింది డ్రెస్ అనేది, చాలా అండ్ ఇంకా ఊపిరి కూడా పీల్చుకోలేనంత టైట్గా అనిపించింది. ఇది ఇంకో ప్యాటర్న్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, కానీ ఓకేగా అనిపించింది. మళ్ళీ ఇంకెప్పుడైనా చూడొచ్చులే అనుకున్నా. అండ్ కపుల్ ఆఫ్ మేకప్ ప్రొడక్ట్స్ కూడా ట్రై చేసా. ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ అనదర్ లిప్ కలర్, చాలా పిగ్మెంటెడ్గా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ షూస్ అండ్ వాలెట్ కలెక్షన్ కూడా బాగుంది. నేను కొన్ని చూసాను అనమాట. ఇవి అయితే క్యూట్గా ఉన్నాయి, లైక్ కాయిన్స్ అవి స్టోర్ చేసుకోవడానికి మంచిగా పనికొస్తాయి. అండ్ ఈ షూ అయితే నాకు చాలా నచ్చింది, బట్ తీసుకోలేదు. చూద్దాం, ఇంకా తర్వాత తీసుకుందాంలే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదు అని చెప్పేసి ఊరుకున్నా. మొత్తానికైతే ఆ పింక్ ఫ్రాక్, పింక్ టాప్ తీసుకున్నాను అనమాట. ఇది నా బర్త్డే మార్నింగ్ డే. సో వెరీ రా అండ్ అన్ఫిల్టర్డ్గా ఉంటుంది వీడియో. మార్నింగ్ ఒక టీ కానీ కాఫీ కానీ తాగకపోతే అసలు డే స్టార్ట్ అవ్వదు నాకు. సో ఇది ఒక రిచువల్ అనమాట మాకు. సో డైలీ మార్నింగ్ ఒక కాఫీ కానీ టీ కానీ పక్కా తాగుతాము మేమైతే. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే నన్ను రికార్డ్ చేయొద్దు, నన్ను పెట్టద్దు యూట్యూబ్లో అని చెప్పేసి అంటుంది. ఈసారి బర్త్డే నాకు ఇంకా స్పెషల్, ఎందుకంటే మా లిటిల్ వన్తో సెలబ్రేట్ చేసుకుంటున్నా కాబట్టి. సో టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చిన్న బాబు కూడా ఉన్నాడు నాకు. సో హియర్ ఈజ్ అ లిటిల్ అప్డేట్ అబౌట్ మై హెయిర్ అయితే చాలా, అంటే ఆల్మోస్ట్ లైక్ 1.5 year 2 years అవుతుంది నేను హెయిర్ కట్ చేసుకొని. బాగా పెరిగిపోయింది, లాంగ్ అయింది, కానీ వాల్యూమ్ అయితే ఇంకా పెరగలేదు. సో చూస్తున్న వాల్యూమ్ పెరిగాక ఒకసారి ఒక మంచి హెయిర్ కట్ చేయించుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇలాగా ఉంది అనమాట హెయిర్ లెంత్. సో ఎంతవరకు అయితే అంతవరకు వాల్యూమ్ బాగా పెంచుకొని అప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటే ఇంకా బెటర్ అనిపించింది. బట్ స్ప్లిట్ ఎండ్స్ కానీ అట్లీస్ట్ కొంచెం లెంత్ అయినా కట్ చేస్తాను డెఫినెట్గా హైదరాబాద్ వెళ్ళాక, ఎందుకంటే అసలు ఒక షేప్లో లేదు. సో అదే తెచ్చుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాను. అండ్ టెంపుల్కి కూడా వెళ్ళాను మార్నింగ్. అందరూ చేసేదే మార్నింగ్ రిచువల్స్. పక్కా టెంపుల్కి అయితే వెళ్తాం కదా బర్త్డే డేస్ అయితే. ఏమేమి కోరుకోవాలో అన్నీ కోరుకుంటాం కదా యూజువల్లీ. సో నేను ఈసారి బర్త్డేకి అయితే ఒక రిజల్యూషన్ అయితే తీసుకుంటున్నాను. ఆ రిజల్యూషన్ నేను మీ అందరితోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, బికాజ్ అది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే మీరు కూడా ఫాలో అవుతారు. సో యూజువలీ ఏంటంటే నేను ఒక బుక్ చదువుతున్నాను ప్రెసెంట్, ద ఆర్ట్ ఆఫ్ లేజినెస్ అని చెప్పి. సో అందులో నేను ఒక కోట్ చదివాను అనమాట బై జెఫ్ బెజోస్. ఏంటంటే మోస్ట్ డెసిషన్స్ షుడ్ ప్రాబబ్లీ మేడ్ with somewhere around 70% of the information you wish you had. If you wait for the 90%, in most cases you are probably being slow. అంటే ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు అది 70% నీకు వచ్చు అన్న టైం అప్పుడే నువ్వు స్టార్ట్ చేయాలి. 90% వచ్చాక స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటే నువ్వు చాలా స్లో అని చెప్పి అర్థం. చాలా సింపుల్ పాయింటే, కానీ నాకైతే చాలా మైండ్లోకి ఎక్కేసింది. అంతే కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని అనుకోండి, నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకుందాం. నేను అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పి, కానీ నేను స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఎడిటింగ్ నేర్చుకుందాము, మంచి కెమెరా తీసుకుందాము, లేకపోతే మంచి ఫోన్ తీసుకుందాం, మంచి స్కిల్స్ వచ్చాక స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకో ఎక్కడో తెలియని భయం కూడా, ఏమనుకుంటారు అందరూ ఇలా చూస్తే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అని చెప్పి. బట్ నేను ఇప్పుడు ఇది చదివాక నేను అనుకున్నాను దట్ 70% ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం బెటర్. అంటే
70% నాలెడ్జ్ ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తేనే కరెక్ట్ టైంలో స్టార్ట్ చేసినట్టు, మనం ఇంకా వెయిట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతున్నట్టు. అది ఇది అవ్వని, ఏ విషయం అవ్వని, ఎలాంటి గోల్స్ అవ్వని, అంటే ఆ టైం వస్తుంది అంటే అది ఎప్పటికీ రాదు. ఈరోజు మొదలు పెడితేనే అది అవుతుంది అని చెప్పి అయితే నాకు అర్థమైంది. సో ఇది ఒక చిన్న లైఫ్ అడ్వైస్ అనుకోండి, బికాజ్ నాకైతే ఇది బాగా నచ్చింది ఎందుకు. సో మీకు కూడా నచ్చుతుంది అని అంటే మీరు కూడా మీ లైఫ్లో ఇది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే బయటకు వచ్చాం మేము బ్రూ హౌస్కి అనమాట. విజయనగరం పీపుల్కి అయితే తెలుస్తుంది బ్రూ హౌస్ అంటే ఏంటో. సో ఇది ఒక మాకు ఎమోషన్ అనమాట. అంటే స్కూల్ ఫ్రెండ్స్తో ఎప్పుడు కలవాలన్నా బ్రూ హౌస్లోనే కలిసేవాళ్ళం అనమాట. సో అదొక మెమరబుల్ ప్లేస్ మాకు. అందుకనే చాలా ఇయర్స్ తర్వాత అసలు నా బర్త్డే రోజు వెళ్ళాము. అక్కడ సిజ్లింగ్ బ్రౌనీ అంటే మాకు చాలా ఇష్టం. సో అదైతే ఆర్డర్ చేసుకున్నాం. అండ్ సమ్ ఫ్రాపే అండ్ చికెన్ స్టార్టర్ ఏదో ఆర్డర్ చేసుకున్నాం. సో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ నేను ఇక్కడ ఇలాగా మెటర్నిటీ లీవ్లో ఉండడం, అంటే నేను విజయనగరంలో ఉండడం, అంటే నా పుట్టిల్లులో ఉండడం, వీళ్ళకి కూడా సమ్మర్ హాలిడేస్ ఉండడం, అంటే మా తమ్ముడికి చెల్లికి సో బాగా సరదాగా అవుతుందన్నమాట. మళ్ళీ ఎప్పుడు స్పెండ్ చేస్తామో ఇలా డేస్ అనేవి చాలా అంటే లక్కీగా భావిస్తాయి. ఎందుకంటే అన్నీ కలిసి రావాలి అంటే చాలా కష్టం కదా. అది ఈ రోజుల్లో ఒక దగ్గరే అన్ని నెలలు ఉండాలన్నా చాలా కష్టం. సో అదనమాట. అండ్ కేక్ తీసుకున్నాము. వినీస్కి వెళ్ళి కేక్ తీసుకొని అండ్ సమ్ చాక్లెట్స్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి కేక్ కట్ చేసామన్నమాట. సో వెరీ సింపుల్ బర్త్డే గైస్. అంత హడావిడిగా పెద్ద పార్టీస్లా ఏం కాదు, నార్మల్గానే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. బట్ మీ అందరితో నాకు షేర్ చేసుకుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. సో దట్స్ హౌ వి స్పెంట్ అవర్ డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ఇలాంటి డైలీ వ్లాగ్స్ నచ్చితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, బికాజ్ ఇలాంటివి ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే ఇలా వ్లాగ్ తీయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో కీప్ సపోర్టింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.